తమ్ముడు తమ్ముడు మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేయొద్దు. ఆయన వదిలే, నీకు దండం పెడతాను. మా అన్నను చంపాలని చూసావు, ద్రోహం చేసావు. నువ్వు మాత్రం చాటుగా మీ అన్నయ్యతో చేతులు కలిపి నాకు ద్రోహం చేయలా చేయి. నేను వెళ్ళింది మా అన్నయ్య ఇంటికి. ఆ అన్నయ్య మెడబట్టుకుని బయటికి గంటేస్తే 7 సంవత్సరాలు నేను నీకు షెల్టర్ ఇచ్చాను. రేయ్, నువ్వు నాకు షెల్టర్ ఇవ్వడం ఏంట్రా? మేమిద్దరం విడిపోవడాన్ని వాడుకున్నావు. నా సపోర్ట్ తో స్టేట్ లెవెల్లో ఎదిగావు. ఇదిగో మన ఇద్దరిది బిజినెస్ రిలేషన్షిప్, మధ్యలో బ్లడ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడు. అక్క, నీ మొహం చూసి వదిలేస్తున్నా. మళ్ళీ మా అన్నయ్య జోలికి వస్తే ప్రాణం తీస్తా. చేసిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే లాభమే? ఆ పాండ్రంగ సిటీలోనే పెద్ద రౌడీ. అతనితో ఎవరైనా మాట్లాడాలంటే భయపడతారు. అలాంటిది నువ్వు చిచ్చి. ఏమ్మా, ఎప్పుడు దాన్ని అంటిపెట్టుకుని ఉంటావు? ఇది తప్పని చెప్పొచ్చు. నువ్వు చెప్పాను అంకుల్, కార్తీక్ ని ప్రేమించావు, మధ్యలో ఇదేంటి అంటే తమాషాకని చెప్పింది. తమాషా కాదమ్మా, తల పొగరు. ఆ జడ్జి గారు అబ్బాయిని ఇష్టపడిందనే కదా ఈ పెళ్లికి నేను ఒప్పుకుంది. ముహూర్తాలు పెట్టుకోవడానికి ఎప్పుడు రమ్మంటారని జడ్జి గారు ఈ రోజే ఫోన్ చేశారు. ఆయనకి ఏ సమాధానం చెప్పాలి? ఈ విషయం అతనికి తెలిసేలోపు పాండు దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు పట్టుకుని జరిగింది చెప్దామండి. వద్దంకుల్, ఆ మాట కావేరి చేతి చెప్పిస్తేనే మంచిది. నా కొడుకుని చంపిన పాండుగాన్ని ఆడి తమ్ముడితోనే ఏం చేద్దాం అనుకున్నానయ్యా. కానీ ఆ తమ్ముడే నాకు వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. ఇది ఇంకా బెటర్ అండి. మ్యాన్ హోల్లో పడి ఒక ఆవిడ చచ్చిపోయిందని వాళ్ళ అన్న సీఎంని పిలిచి నలుగురిలోనూ వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు ఒకే పార్టీ మీద గెలిచిన సీఎం మీరు ఒకటెందుకు అవ్వకూడదు? మీరు ఇంకేం ఆలోచించకండి. పాలిటిక్స్ లో పవర్ఫుల్ గా ఉండాలంటే పవర్ అయినా మన చేతిలో ఉండాలి, పవర్ ఉన్నోడైనా మన చేతిలో ఉండాలి. నిజమేననుకో, సీఎంకి ఎదురు తిరిగిన వాళ్ళం మనతోడు కలుస్తాడంటావా? పాలిటిక్స్ లో పర్మనెంట్ శత్రువు మిత్రుడు ఉన్నాడండి. అందులో ఐస్ గేట్ లాగా మీరు సీఎంతో కలిసిపోండి, పని అయిపోద్ది. సార్, మిమ్మల్ని దేవరాజ్ కలవడానికి వచ్చారు. మీటింగ్ లో ఉన్నాను చెప్పు. సీఎం గారు మీటింగ్ లో ఉన్నారు. మీటింగ్ కాదు, మీట్ అవటం ఇష్టం లేక. మామా మామా, ఏంటి? నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నోట్స్ తెచ్చుకుంటాను. నోట్స్ తెచ్చుకుంటా? అదేంటి అల్లుడు? ఏమో మామా, లవ్వులో పడ్డ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు ఇలాగే అబద్ధాలు చెప్తూ వెళ్తుంటారు. నిజానికి నేను బోట్ క్లబ్కి వెళ్ళొస్తాను. చూసావుగా, ఆ అమ్మాయిని తొందరగా పిలిపించి అదేమిట్రా దిక్కుమాలి మాట. ఐ లవ్ యూ అది చెప్పించకపోతే వీడు మనకు దక్కేలేడు. ఏ కావేరి, కంప్యూటర్ క్లాస్ కి వెళ్దాం పదా. నాకు రావాలని లేదే. ఏ కార్తీక్ ఏం చెప్పాడు? ఎగ్జామ్స్ అవగానే పెళ్లి చేసుకుందాం అన్నాడా? నువ్వు ఇలా క్లాసులకు బంక్ కొడితే ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతావే? ఎక్కడ రా వదినా? అదిగో అన్న, నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి. ఏరా అన్నా, అన్నయ్య సెలక్షన్ బానే ఉందిరా. కరెక్ట్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తా. ఓకేనా? ఏ ఆ రోజు హాస్టల్ ఖాళీ చేయమన్న రౌడీలు వస్తున్నారే, మన కోసమేనేమో. ఏమైనా చేస్తారేమో. నమస్తే వదినమ్మ, నేను పాండురంగ విఠల్ తమ్ముడిని. పేరు సూర్య. ఇదివరకు ఈ అమ్మాయి వల్ల మన కాలేజీకి ర్యాంకులు వచ్చాయి. ఇప్పుడు రౌడీలు వస్తున్నారు. ఎవడరా మాట అన్నది? ఎవడరా నువ్వు? లెక్చరర్ని. అమ్మాయి నీకేమవుద్ది? స్టూడెంట్. వదినా ఏంటి? మళ్ళీ చెప్పు. అది వీడికే కాదు, అందరికి వదినా. రా వదినా, అన్నయ్య నీకోసం ఎదురు చూస్తుంటాడు. రా. ఇదే మంచి ఛాన్సే. వెళ్ళి కార్తీక్ గురించి, నీ ప్రేమ గురించి నిజం చెప్పే. ఎలా ఉందిరా? బాగానే ఉంది కానన్నా, ఇంత చిన్న ఇంట్లో ఉండటం కష్టం కదన్నా. ఇది ఉండటానికి కట్టింది కదరా, ప్రేమకు గుర్తుగా కట్టింది. దీని పేరు కావేరీ మహల్. కావేరి కోసం ఈ ప్రేమ పూజారి కట్టాడు. అబ్బో, బాగా ముదిరిపోయింది. ఏంట్రా నసుకుతున్నావు? అబ్బే, అదిరిపోయిందన్నా నాన్న. రా కావేరి, కూర్చో.
ఈ అందమైన మహల్ చూడు, మన ప్రేమకు గుర్తుగా కట్టాను. ఇది తాజ్మహల్ కంటే గొప్పది. ఎందుకంటే షాజహాన్ తాజ్మహల్ కట్టలేదు, కట్టించాడు. కానీ నేను ఈ ప్రేమ మహల్ని నా చేతులతో కట్టాను. మన ప్రేమలాగానే ఇది శాశ్వతంగా ఉండిపోవాలి. శాశ్వతమా తొక్క? 4 వర్షం చినుకులు పడ్డాయంటే మొత్తం కూలిపోద్ది. రైట్. అన్నయ్య వదిన ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. మీరు వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. మీరు మాట్లాడుకోండి అన్నయ్య. కావేరి, పెళ్లికి ముందు మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలని వాడి ఉద్దేశం. మనలాగే వాడిది కూడా లవ్ మ్యారేజ్. రే, వర్షం వచ్చేటట్టుంది, తొందరగా గొడుగు తీసుకెళ్ళరా. గొడుగు దిగానా? తడిచిపోతున్నావా? గొడుగు నాకు కాదురా, నా ప్రేమ మహల్కి. ఏరా అన్న వదిన ఏం మాట్లాడుకురేంట్రా? అన్నా తాగుబోతు కూడా మొదటి రౌండ్ లో మందును రుచి చూస్తూ గడుపుతాడు, రెండో రౌండ్ లో మాట్లాడటం మొదలు పెడతాడు. ఇప్పుడు వాళ్ళు మొదటి రౌండ్ లో ఉన్నారు, నేను 4లో ఉన్నాను. మాట్లాడు కావేరి. ఒకవేళ నేను ఇదంతా సరదాగా చేశాను, నీకు ఈ వయసులో ప్రేమేంటని నేను అన్నాననుకోండి. చచ్చిపోతాను, నిన్ను చంపి. కావేరి, సరదా కూడా అనంతు. మొన్న నువ్వు ఫోన్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేదని అలా అంటున్నావు కదా. సరే, రేపు నువ్వు ఫోన్ చేస్తేనే నేను నిద్రలేస్తాను. అది కదండి, నా మాట వినండి. తమ్ముడు, కావేరిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారా? సరే. హాయ్ కావేరి, మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించేద్దామని మీ డాడీ మా పేరెంట్స్తో మాట్లాడారట కదా. 1 yearలో నాకు ప్రమోషన్ వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేద్దాం అనుకుంటాను. నువ్వేమంటావు? లేదు కార్తీక్, మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. ఏయ్, ఏమైంది కావేరి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇక్కడికి వస్తే అంత అర్థం అవుతుంది. ప్లీజ్ కార్తీక్, త్వరగా వచ్చే. సరే, ఏడవద్దు, నేను వచ్చేస్తాగా. ఓకే. గడియారం అన్నా, ఆ చూపెట్రా ఇట్రా. ఆ ఎరగేటు బ్లేడ్ గాడి ఇల్లు, ఆయన తీసుకుంటా. అలాగే వెళ్లే ముందు తలుపు తట్టేళ్ళు. సరే అన్న, సరే. రోజు ఇలాంటి సినిమాలు చూస్తూ పూర్తి నలపడమేనా? చేసేదేమైనా ఉందా? గ్యారంటీ. రోజు ఇదే మాట చెప్తున్నావు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఒట్టి నీళ్ళు డెస్పరాండం. మామూలు కనబడి వస్తుంది. ఏదో బిడ్డపిల్లకి తప్పు లేదు. మా ఆయన ఒట్టి నీళ్ళు డెస్పరాండం. ఓహో, లేడని ఉన్నాడా? ఎవడేవాడు? నువ్వా? నేనే కదా. పరాయి మగాలను చూస్తే మా ఆవిడ కంగారు ఎక్కువ. మీ ఆవిడ కంగారు పడింది దానికి కాదు, మరి నీ గురించి నాకు బాగా తెలిసిపోయిందని. ఏం తెలిసిపోయింది నా గురించి నీకు? నువ్వు పెద్ద నీళ్ళు డిస్ప్రాణం అని. ఏమన్నావు? నీళ్ళు డిస్ప్రాణం అంటే కంచమే గాని మంచానికి. వద్దు, నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకురా? పదా అన్నడికి దండ పెడతానా, మనోళ్ళ దగ్గర మాత్రం ఈ విషయం చెప్పొద్దా ప్లీజ్? ఓహో, ఆలోచిస్తాలే. ఐ విల్ థింక్ ఓవర్ ఇట్. అన్నడి కాలు మొక్తాను, ఆలోచించలేదన్నా. ఏంట్రా అన్న, ఆ రోజు ఏమన్నావురా? ఇయాల్టి సంది నువ్వు గడియారంలో పెద్ద ముళ్ళు లెక్క చిన్న ముళ్ళు లెక్క నా వెనక పొంటే తిరుగుతున్నా నేను చెప్పింది చేయాలి. సమజైంది కదా? చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు. మీరే చిన్న ముళ్ళన్నా, నేను పెద్ద ముళ్ళన్నా, మీ వెనక నేను తిరుగుతుంటానా? కూర్చో అన్నా, కూర్చో, కూర్చో, నిలబడు. అన్న నిలబడ్డాను. నవ్వు కాదురా, నవ్వు. నవ్వేవా? ఏడు, దగ్గు, ఫాలో మీ, దగ్గాపు, ఫాలో. రూమ్ లేదో చెప్తా. అదేందన్నా, ప్రేమలో పడ్డావు అనుకుంటే కింద పడ్డావు. అవునన్నా, ఫుల్ బాటిల్ దాకా నిటారుగా నిలబడతావు, ఇట్ట పడిపోయావేంటన్నా? ప్రేమకున్న పవర్ రాది. కావేరి పండు ఫోన్ చేసిందా లేదా? చేయలేదు. అయితే కావేరి ఫోన్ చేశాకే నేను నిద్రలేస్తాను. చూసారుగా, సుప్రభాతం వినకుండా వెంకటేశ్వర స్వామి అయినా నిద్రలేస్తాడేమో గాని ఆ పిల్ల ఫోన్ చేయకుండా అల్లుడు మాత్రం లేచేలేడు. వెళ్ళి ఫోన్ చేయించండి. అట్లే. ఏయ్, ఇంటికి ఎందుకు వచ్చావయ్యా? నీకు లోన్ ఇవ్వడానికి నువ్వు చూపించిన డాక్యుమెంట్స్ క్లియర్ గా లేవని బ్యాంక్ లో చెప్పానుగా. అన్ని క్లియర్ గా లేవు కాబట్టి తినిపిస్తున్నా. తిను తిను, తినాలా లోన్ ఇయ్యాలా? ఇదిగో అమ్మా,
నువ్వన్నా చెప్పి ఈ డబ్బు తీసుకొని లోన్ ఇప్పించు. తినాలా నగలు చేయించాలా? తినాలా పిల్లగాని పెళ్లి నువ్వు స్టార్ హోటల్లో చేయాలా? తినాలా బెంజి కార్లలో తిరగాలా? పెద్ద ఫోన్ చేయించాలి, మళ్ళీ అన్నలు ఇవ్వడు రారా. వీళ్ళు తినేవాళ్ళు కాదు, తన్నేవాళ్ళు వచ్చారు. తన్నాలా బుద్ధి చెప్పాలా? ఇప్పుడు మనం పారిపోవాలా? ఎవరా మీరు? మనం పాండన్న తమ్ముళ్ళని తెలిసి కూడా ఎవరైనా అడుగుతున్నారా? ఎందుకు వచ్చారు? వదినతో అన్నకు ఫోన్ చేయించడానికి. ఎవర్రా వదిన? ఎందుకు చేయాలరా ఫోను? అన్నకు వదినట్టు ఇష్టం కాబట్టి. అన్నెవర్రా నా కూతురు ఇష్టపడటానికి? చూడు బ్యాంకు, నాకు బ్రాందీ అంటే ఇష్టం. బ్రాందీ అంటే ఇష్టపడడానికి నువ్వెవర్రా అని ఏ బ్రాందీ సపోర్ట్ అడగడానికి వీల్లేదు. ఒకవేళ అడిగాడు నీ బ్యాంకు పగిలిపోద్ది. వదినా, అన్నయ్య నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు వదినా. ఒక్కసారి ఫోన్ చేయదునా? మా అమ్మాయి ఫోన్ చేయదని చెప్పానా? చెయ్యకపోతే చాలా ప్రమాదం జరిగిపోద్ది నాయన. అమ్మా నీకు దండం పెడతానమ్మా, ఆ దిక్కుమాల నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయమ్మా. నా బాస్కెట్ కూడా వదిలిపోద్దమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ప్లీజ్ వదినమ్మా. నువ్వు ఉండమ్మా. ఏంట్రా ఫోన్ చేసేది? ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్తారా, పోలీసులు పిలిపిమంటారా? ఏంటి పోలీసు? మీకు దండం పెడతాను, ఆయన ఏం చేయకండి. ఏం చేయం. ఈ బాటిల్ ఖాళీ అయ్యేలోపు అన్నకి వదిన ఫోన్ చేయకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా మిగలదు. రాయ్ అబ్బా అబ్బా అబ్బా, మా వాళ్ళు ఏం పగలగొడుతున్నారు సార్. చిలకలు వేసుకో. ఇక్కడ పొజిషన్ చూస్తుంటే ఈ జన్మలో నాకు పెళ్లి 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 అయ్యేటట్లేదు. నేను బాగా ఫోన్ చేస్తాను. హలో కావేరి, కావేరి, నా పండు ఫోన్. మామ కావేరి. కావేరి ఏం చేయలే, నేనే మన వాళ్ళని పంపించి చేయించా. కావేరి, మా వాళ్ళు అక్కడికి వచ్చారా? వచ్చారు. వచ్చి మా నాన్నని కొట్టారు. మా ఇంట్లో సామాన్లని పగలు కొట్టారు. అక్కడ దాసుగాడని ఆర్టీసీ బస్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నట్టు చేతులు బ్రాందీ బాటిల్ పట్టుకుని తాగుతూ ఉంటాడు. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అన్నా అన్న నీతో మాట్లాడతారంట. అన్నా రే, పగలగొట్టిన సామాన్లని వెంటనే క్లీన్ చేసి అదే స్థానంలో కొత్త సామాన్లు పెట్టి అందరికీ క్షమాపణ చెప్పండి. అర్థమైందా? క్షమించండి పని మనిషి గారు. ఊరుకో ఊరుకో. దేవరాజు లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడాలంటున్నారు. బిజీగా ఉన్నాను చెప్పయ్యా. మా టైం బ్యాడ్ రా, మీరు బిజీగానే ఉంటారు. కావేరి, ఏయ్ ఏడోకు, ఊరుకో, నేను వచ్చేసాను కదా. అయినా ఏంటంకల్ ఇది? ఇంత జరుగుతుంటే పోలీస్ రిపోర్ట్ ఇచ్చిండొచ్చుగా. నీకు తెలియదు బాబు, అతను ఒక పెద్ద రౌడీ. అతను రౌడీ అయితే మా డాడీ జడ్జి అంకుల్. దేనికి? సివిల్ కోర్టుకి. అతను క్రిమినల్. మామూలు రౌడీలకి మంత్రుల సపోర్ట్ ఉంటే అతనికి ఏకంగా సీఎం సపోర్టే ఉంది బాబు. ఇప్పుడు ఒకటే దారి, నువ్వు వెంటనే కావేరిని పెళ్లి చేసుకోవాలి. అవును కార్తీక్. ఓకే అంకుల్, డాడీని ఈరోజే రమ్మంటాను. రేపు నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి. పెళ్లి చేసుకుని కావేరిని బాంబే తీసుకెళ్తాను. వచ్చే నెలలో అమెరికా వెళ్తాం. అమ్మయ్యా, నీ మొహంలో నవ్వు చూశాక నాకు ధైర్యం వచ్చింది. కార్తీక్ పోనీ. ఏమైంది? వెనక్కి తీరా. ఎరా, వదినతో వెళ్తున్న కుర్రాడెవడు? అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ కదా అన్న, ఎవడో ఫ్రెండ్ అయి ఉంటాడు. ఫ్రెండ్ అయినా లవ్వర్ అయినా హస్బెండ్ అయినా అన్నయ్యనే, ఎవడో కనుకోండ్రా. అయ్యా తాంబూలాలు మార్చుకోండి.
ఓం ధ్రువంతే రాజా ఆగండి మావగారు, మీరు తీసుకోవాల్సిన తాంబూలం నా దగ్గర ఉంది. ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలని మా ఆవిడ చెప్పింది. శాస్త్ర ప్రకారమే అన్ని తెచ్చాం, తీసుకోండి. చూడండి, ఇక్కడ మా అబ్బాయికి వీళ్ళ అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతోంది. మధ్యలో మీరు వచ్చి ఇలా గొడవ చేయటం పద్ధతి కాదు. నేను గొడవ చేద్దామనుకునుంటే ఈ పాటికి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఏయ్, పెళ్లి నిశ్చితార్థం రెండు కుటుంబాల అంగీకారంతో జరగాలి. మీరు ఇలా దౌర్జన్యంగా తాంబూలాలు మార్చుకోవాలని చూస్తే మేము చేతులు ముడుచు కూర్చో. తమ్ముడు, నీ వయసులో నేను ఇలాగే ఆవేశపడేవాడిని. కానీ ఇక్కడ నేను వచ్చింది నీకోసం కాదు, వదిన కోసం. ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగని మా అన్నయ్య ఈ వదినంటే ప్రాణమని చెప్పాడు. మా అన్నయ్య పెళ్లి కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. పంతులు గారు, అయ్యా, లగ్న పత్రికలో పెళ్లి కొడుకు పేరేమని రాస్తున్నారు? అది పాండురంగ విఠలన్ రాయ్. రేయ్, ఎవరైనా ఓవర్ రియాక్షన్ చేయాలనుకుంటే థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సిటీలో పెద్ద కళ్యాణ మండపం బుక్ చేయండి. ఊరంతా నా పెళ్లి ఒక టాపిక్ కావాలి. ఏమంటావు మామా? టాపిక్ అవుతుంది అల్లుడు, కానీ పెళ్లి ఘనంగా జరిగిందని కాదు. ఒక 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ 45 ఏళ్ల పొలిటికల్ రౌడీ పెళ్లి చేసుకున్నాడు అని. మామా, ఇలాంటప్పుడు పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారో తెలుసా? జనాన్ని డైవర్ట్ చేస్తారు. కరెక్ట్. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తారు. దానికి నా పెళ్లికి సంబంధం ఏంటి తమ్ముడు? సంబంధం ఉందన్నయ్య. ఇప్పుడు నీ పెళ్లితో పాటు ఒక 10 మంది పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేయించావనుకో, నీ పెళ్లి గురించి మర్చిపోయి నువ్వు చేయించే పెళ్లిళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అయితే 10 ఏంటి తమ్ముడు, 100 పెళ్లిళ్ళు చేయిద్దాం. తాళిబుట్టుతో పాటు జంటకి ₹1,00,000 ఇద్దాం. అది ఆ 100తో పాటు నన్ను కూడా కలిపి నాకు కూడా పెళ్లి చేయించండి, మీకు పుణ్యం ఉంటది. అలాగే ఆ 100 పెళ్లిళ్ళు అయ్యాకే నా పెళ్లి. పండు నేను ఒక జంట, అదే 100 ఏళ్ల పంట. ఎప్పుడూ మంచికి అండగా ఉండే శ్రీ పాండురంగ విఠల్ కట్న కానుకలు ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న పేద తల్లిదండ్రులకు, కులమతాల తారతమ్యాలతో పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్న ప్రేమికులకు నేనున్నాను అంటూ సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇది ఒక సంచలన వార్త అయింది. పెళ్లి చేసుకున్న ప్రతి జంటకి తాళిపొట్టుతో పాటు ₹1,00,000 నగదు కానుకగా ఇవ్వటం మరో విశేషం. తిను తిను తినాలా, ఎమ్మెల్యేలకు తినిపించాలా, 5 ఏళ్లు పరిపాలించాలా, ఏడాదికోసారి విజయోత్సవ సభలు జరుపుకోవాలా. జరుపుకోవాలంటే ఏం కావాలా? ఏంటి, నాకే లంచం ఇస్తున్నావా? ఏందండి, ముఖ్యమంత్రులు లంచం తినట్టు మాట్లాడుతున్నారు. ఉత్తర భారతం నుంచి మొదలు పెట్టమంటారా, దక్షిణ భారతం నుంచి అందుకోమంటారా? కమిషనర్ గారిని రమ్మను. ఓకే సార్. మున్సిపల్ కమిషనరా? ఆయన మనోడే, ఆయన కూడా మన దగ్గర తినుళ్ళ. పిలవండి, మందే అక్కడ బ్యాలెన్స్ ఉంది. పోలీస్ కమిషనరా? తిను తిను తినాలా, పని చేయాలి. ఇతను నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు, అరెస్ట్ చేయండి. నేనా? ఎప్పుడు అన్నాను? తిను 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 అని అన్నావు కదయ్యా. నేను తిను తిను అన్నది లంచం కాదండి, తిరుపతి లడ్డు. తిరుపతి లడ్లు ఇలా కూడా తయారు చేస్తున్నారా? ఏందయ్యా తింటమే ఎరగనట్టు? ఎంతో మంది తిన్నాకే కదయ్యా మీలాంటి వాళ్ళకి మిగల్తాంది. ఇదిగో, నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటే ఒక్కొక్కరికి 10 ఏళ్ళు ఇస్తా. తిను తిను తినాలా, వదిలేయాలా?